సో దైవ చిత్తంలో మొట్టమొదటిది, ఒక రైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తం కాదు గనక ఆత్మలకు సువార్త ప్రకటించుట దైవ చిత్తం. అంతేకాకుండా ఇతరుల కొరకు ప్రార్థించుట దైవ చిత్తం. మూడవది, పవిత్రతలో మన ఘటమును కాపాడుకొనుట దైవ చిత్తం. నాలుగవది, ఇప్పుడు నేను చూపించిన వచనాలన్నీ బిడ్డలకు నడిపిస్తున్నారో వారిని మనన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా పరిచారకులైతే, ఇప్పుడు నువ్వు కూర్చుంటావు, నీకు వచ్చి పరిచారకులు వడ్డిస్తారు, వారు నీ క్షేమాభివృద్ధి కోరుతున్నారు కనుక వారిని కూడా నీవు మన్నన చేసి ప్రేమతో వారిని గౌరవించాలట. వినపడుతుందా? వారి వారి పనిని బట్టి. సేవకుడైతే తనను మనన చేయాలి, పరిచారకులైతే వారిని మనన చేయాలి. ఇది దేవుని చిత్తం. అంతేకాదు, నిన్ను రక్షణలోకి నడిపించిన వారిని కూడా, ఎవరైతే నిన్ను రక్షణలోకి నడిపించి యేసుక్రీస్తును పరిచయం చేశారో, రక్షణలో నడిపించారో వాళ్ళని కూడా నువ్వు మన్నన చేయాలి. వాళ్ళను కూడా నీవు నీ హృదయంలో నిలుపుకోవాలి. వారికి కూడా నువ్వు ఇచ్చేటువంటి సముచిత స్థానం ప్రేమతో ఇవ్వాలి. ఇది దేవుని చిత్తం. అక్కడి నుంచి 18వ వచనం వరకు మీరు చదివితే మొత్తం దేవుడి చిత్తం అంతా కూడా ఇంత పెద్ద మ్యాటర్ రాసింది. అక్కడ ఒకరితో ఒకరు గొడవలు పెట్టుకొని అసమాధానంగా ఉండటం దేవుని చిత్తం కాదు. ఒకరితోనొకడు సమాధానముగా ఉండటం దేవుని చిత్తుకుంటున్నప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పాలి, వాళ్ళని మంచి దారికి తీసుకొని రావడానికి అవసరమైతే వారిని గద్దించి త్రోవలో తీసుకొని రావాలి. అది దేవుని చిత్తం. అంతేగాని వాళ్ళు ఎట్లా నడుతున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, వీళ్ళు ఎట్లా ఊరేగుతున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నాకెందుకు అనుకోకూడదు. అది దేవుని చిత్తం కాదు. మన సహోదరుడై ఉండి దారి తప్పి నడుస్తుంటే వారిని దారిలోనే తీసుకొని రావాలి. ఇది దేవుని చిత్తం. దానికోసం కొంచెం రిస్క్ పడాలి నువ్వు.